ఈ యావరేజ్ కాన్సెప్ట్లో ఈ ప్రాబ్లమ్ని ఎంత ఈజీగా చేస్తానని ఒకసారి చూడండి. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 9 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 42 kgs అంట. అండ్ అనదర్ బాయ్ జాయిన్డ్ ద క్లాస్ అండ్ ద న్యూ యావరేజ్ వాస్ ఫౌండ్ టు బి 42.5 kgs. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ బాయ్. ఓవరాల్ యావరేజ్ కాన్సెప్ట్ని ఫార్ములా బేస్ చేసుకుని చేయాలి. ఫస్ట్ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 9 మంది బాయ్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంతమంది? 9 మంది బాయ్స్ ఉన్నారు. 9 మంది బాయ్స్ ఉంటే దాని యొక్క 9 మంది బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత? 42 kgs. 42 kgs అంటే 378 kgs. అంటే 9 బాయ్స్ ఒక టోటల్ వెయిట్ ఎంత? 378 kgs. అయితే ఒక బాయ్ జాయిన్ అయ్యాడంట. అంటే క్లాస్లో ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఇంకొక పర్సన్ జాయిన్ అయితే మొత్తం ఎంత అయ్యారు? 10 మెంబర్స్ అయ్యారు. 10 మెంబర్స్ అయితే యావరేజ్ ఎంత అయిందంట? 42.5 kgs అయిందంట. అయితే మొత్తం మల్టిపుల్ చేసి ఎంత వస్తుంది మనకు? 425 kgs వస్తుంది. అయితే ఆ జాయిన్ అయిన అబ్బాయి యొక్క వెయిట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, 9 మంది అబ్బాయిల వెయిట్ వచ్చి 378 kgs అయితే 10 మంది అబ్బాయిల వెయిట్ ఎంత? 425 kgs. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత పెరిగింది ఇక్కడికి? 1 kgs. ఎంత ఆప్షన్ ఎంత? 47 kgs.